ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఏదంటే అందరూ ఒకటే పేరు చెప్తారు. అదే భాంగర్ ఫోర్ట్. బట్ నేను మీకు డైరెక్ట్‌గా ఒక క్వెషన్ అడుగుతా. మీరు విన్నది నిజమా? లేదా రిపీటెడ్‌గా చెప్పడం వల్ల నిజంగా అనిపిచ్చిందా? ఎందుకంటే 'భాంగర్' స్టోరీలో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే మనమందరం దెయ్యాల మీద ఫోకస్ పెట్టాం. కానీ ఎవ్వరు అసలు హిస్టరీలో ఏం జరిగిందో ఎవ్వరు ఫోకస్ పెట్టలే. నేను ఈ వీడియోలో మీకు అసలుకి హిస్టరీలో ఏం జరిగిందో చెప్తా. ఈ వీడియోలో మనం హైప్, యూట్యూబ్ డ్రామా, హారర్ అన్నీ పక్కన పెట్టి అసలు 'భాంగర్' ఎలా బిల్డ్ అయింది? ఎవరు ఎక్కడుండేవాళ్ళు? అండ్ ఎలా కొలాప్స్ అయిందో స్టెప్ బై స్టెప్ అన్నీ చూద్దాం. ఎండ్‌లో మీరు డిసైడ్ చేయండి. ఇది హాంటెడ్ ప్లేసా? లేదా మనం క్రియేట్ చేసుకున్న ఇల్యూజనా? 'భాంగర్' గురించి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఇది ఒక హాంటెడ్ ఫోర్ట్ అని. బట్ రియాలిటీ ఏంటి? ఇది ఒక ఫోర్ట్ కాదు. ఇది ఒక ప్లానెడ్ సిటీ. 16థ్ సెంచరీలో మధో సింగ్ కోసం అయితే ఈ సిటీని బిల్డ్ చేశారు. ఈ ప్లేస్ హిల్ స్టేషన్‌లో అయితే ఉంటుంది. ఇది నేచర్ ప్రొటెక్షన్ తోటైతే ఉంటుంది. పైనేమో ప్యాలెస్ ఉంటుంది. కిందైతే టౌన్ ఉంటుంది. సిటీ డిజైన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎంట్రీ గేట్స్, స్ట్రెయిట్ మార్కెట్ స్ట్రీట్స్, రెసిడెంటల్ ప్లేసెస్, టెంపుల్స్ అండ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్. ఈ ప్లేస్‌ని ర్యాండమ్‌గా బిల్డ్ చేయలేదు. పక్కా అర్బన్ ప్లాన్ తోటైతే ఈ ప్లేస్‌ని బిల్డ్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మిలిటరీ ఫోర్ట్ అయితే కాదు. ఇదొక లివింగ్ ప్లేస్. పీపుల్స్ డైలీ లైఫ్ ఇక్కడే నడుస్తుంది. పీక్ టైంలో అప్రాక్సిమేట్లీ 10,000 ప్లస్ పీపుల్స్ అయితే భాన్గర్లో అయితే ఉండేవారు. అక్కడ ఎవరు ఉండేవాళ్ళు అంటే ట్రేడర్స్, ప్రీస్ట్స్, సోల్జర్స్ అండ్ రాయల్ స్టాఫ్. వీళ్ళైతే అక్కడ ఉండేవాళ్ళు. ఐ మీన్ ఈ సిటీలో అయితే ఉండేవాళ్ళు. మార్నింగ్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో యాక్టివిటీ, టెంపుల్స్ బెల్స్, పీపుల్స్ మూవ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ డీల్స్ ఇలా అయితే మార్నింగ్ అయితే ఉంటుంది ఆ సిటీలో. ఇది ఒక యాక్టివ్ ఎకోసిస్టమ్. సిటీ సర్వైవ్ అవ్వాలంటే 2 థింగ్స్ అయితే ఉండాలి. అదే ఎకానమీ అండ్ స్టెబిలిటీ. ఇనిషియల్‌గా ఈ 2 స్ట్రాంగ్‌గా ఉండేటివి. అందుకే భాన్గఢ్ సిటీ ఫాస్ట్‌గా డెవలప్ అయ్యింది. ఎవ్రీ సక్సెస్‌ఫుల్ ప్లేస్‌కి ఒక పేస్ ఉంటుంది. అదే పీక్ అండ్ దెన్ డిక్లైన్. భాన్గఢ్‌కి టర్నింగ్ పాయింట్ అయితే వచ్చింది. అరౌండ్ 1630 తర్వాత. లీడర్‌షిప్ వీక్ అయింది. స్ట్రాంగ్ రూలర్ లేకుండా సిస్టమ్ స్లోలీ డౌన్ అయింది. తర్వాత పొలిటికల్ చేంజెస్ అయితే జరిగాయి. నియర్ బై పవర్స్ అయితే గ్రో అయ్యాయి. ఫైనల్లీ భాన్గర్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యింది. అప్పుడు ఏం జరుగుతుందంటే లోకల్ ఎకానమీ వీక్ అవుతుంది, ట్రేడ్ తగ్గిపోతుంది, ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతాయి. సిటీ సర్వే కావాలంటే కంటిన్యూస్ సపోర్ట్ కావాలి. లేకపోతే సిటీ కొలాప్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇదే జరిగింది. చాలా మంది స్టోరీలో మీరు వినే ఉంటారు. భాన్గర్ ఒక్క రోజులో డిస్ట్రాయ్ అయ్యిందని. కానీ అసలు నిజమేంటి? ఒకవేళ అదే ఒక్క రోజులో డిస్ట్రాయ్ అయిందని అనుకుందాం. అలా జరిగితే మరి హిస్టారికల్ రికార్డ్స్ అయితే ఉండాలి కదా! అవైతే ఇక్కడ లేవు. మీరు లాజిక్‌తో ఆలోచించండి. 10,000 ప్లేస్ ఉన్న సిటీ ఒక్క రోజులో డిస్ట్రాయ్ అయితే అక్కడ హిస్టారికల్ రికార్డ్స్ ఉండాలి కదా! ఫైనల్‌గా భాన్గర్‌ని కంప్లీట్‌లీ కొలాప్స్ చేసింది దెయ్యాలు కాదు. ఎన్విరాన్మెంట్ ప్లస్ సర్వైవల్ క్రైసిస్. ఇలా జరగడానికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్, ఎకనామిక్ బ్రేక్‌డౌన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1783 ఫెమిన్. ఫుడ్ షార్టేజ్ సివియర్‌గా ఉండేది. అప్పుడు నార్మల్ హ్యూమన్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఆ ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి షిఫ్ట్ కావాలని ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ భాన్గర్ పీపుల్స్ కూడా ఇలానే చేశారు. ఆ ప్లేస్ నుంచి వదిలిపెట్టి వేరే ప్లేస్‌కి అయితే వెళ్లారు. వన్ బై వన్ ఫ్యామిలీస్ అయితే మూవ్ అయ్యారు. అక్కడ ఆ ప్లేస్ అయితే ఎంప్టీగా ఉంది. నో డ్రామా, నో హారర్. జస్ట్ సర్వైవల్. సిటీ ఎంప్టీ అయ్యాక ఒక క్వెషన్ అయితే రేజ్ అయింది. అసలు ఎవ్వరు ఎందుకు ఇక్కడ సెటిల్ కాలేదు అని. ఆన్సర్స్ తెలియకపోతే మనం స్టోరీస్ క్రియేట్ చేస్తాం. అప్పుడే ఈ 2 స్టోరీస్ అయితే పుట్టాయి. అవే టాంట్రిక్ కర్ స్టోరీ, ప్రిన్సెస్ రత్నావరి స్టోరీ. ఈ 2 స్టోరీస్‌ని అయితే క్రియేట్ చేశారు. స్టోరీలో ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, ఫియర్ ఉంది. అందుకే ఆ స్టోరీ స్పీడ్‌గా స్ప్రెడ్ అయ్యాయి. బట్ ప్రూఫ్ ఉందా? లేదు. కాబట్టి ఇవి జస్ట్ క్రియేట్ చేసిన స్టోరీస్. చాలామంది చెప్తారు నైట్ టైమ్‌లో భాన్గర్ ఫోర్ట్‌లో దెయ్యాలు తిరుగుతాయని. బట్ రియల్ ఆన్సర్ ఏంటి? ఆర్కియాలజికల్ సర్వీస్ ఆఫ్ ఇండియా క్లియర్‌గా చెప్పింది. సన్‌సెట్ తర్వాత ఎవ్వరు ఈ ఫోర్ట్‌లోకి ఎంట్రీ లేదని. రీజన్స్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయి. స్ట్రక్చరల్ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది. ప్లస్ లైటింగ్ కూడా ఉండదు. కాబట్టి ఆర్కియాలజికల్స్ అయితే ఇలా అయితే చెప్పారు. బట్ మనం దాన్ని గోస్ట్ స్టోరీగా అయితే కన్వర్ట్ చేసాం. ఫైనల్‌గా చెప్పాలంటే భాన్గర్ ఒక హాంటెడ్ ప్లేస్ కాదు. అది ఒక లివింగ్ ప్లేస్. ఇలాంటి రియల్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ దెయ్యాలంటే భయపడుతూ భాన్గర్ ఫోర్ట్‌లో దెయ్యాలు ఉంటాయి అంటాడో
ఆ ఫ్రెండ్‌కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. అంతవరకు థింక్ స్మార్ట్.